బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లో పెను ప్రమాదం తప్పింది. ఇంటి నిర్మాణం కోసం గుంతలు తీయడంతో పక్కన భవనం పెద్ద ఎత్తున శబ్దాలతో పక్కకు ఒరిగింది. భవనం ఒరుగుతూ ఉండగా ప్రజలు ఇండ్లలో నుంచి పరుగులు తీశారు. స్థానికుల అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఎప్పుడు కూలుతుందని స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు ఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం భవనం పక్క స్థలం యజమాని గుంతలు తీశాడు. దాని ప్రభావంతో మంగళవారం రాత్రి 8:30 ఆ సమయంలో ఆ భవనం ఒక్కసారిగా గుంతల వైపు ఒరిగింది. అందులో సుమారు 30 మంది ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. ఈ క్రమంలో 3వ అంతస్తులోని ఇక్బాల్ హుసేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. సరైన ప్రమాణాలు పాటించకుండా పిల్లర్ పునాదులు తీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో లోతుగా తవ్విన గుంతలను అధికారులు పూడ్చివేశారు. ఒరిగిన భవనం పరిసరాల్లో స్థానికుల్ని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. బిల్డింగ్ వద్దకు హైడ్రాలిక్ భారీ యంత్రం బాహుబలి చేరుకుంది. దాని సాయంతో ఒరిగిన భవనాన్ని కూల్చివేయనున్నారు అధికారులు. కాసేపట్లో కూల్చివేత పనులు ప్రారంభం కానున్నాయి. పక్కనే ఉన్న నిర్మాణానికి గుంతలు తీయడంతోనే తమ భవనం పక్కకు ఒరిగిందని యజమాని స్వప్న అన్నారు. 2 ఏళ్ల కిందట ఊరిలో ఉన్న పొలం అమ్మి అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది అని తొలగించడానికి సిద్ధమవుతున్నామని, అయితే పక్క భవనం యజమానితో నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరారు. లేకపోతే తనతో పాటు తమ పిల్లలు రోడ్డున పడాల్సి వస్తుందని ఆమె చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ కిరణ్, ప్రస్తుతం నిన్న రాత్రి చూసుకున్నట్లయితే ఏదైతే మాదాపూర్ లో మాత్రం 70 గజాల స్థలంలో చూసుకున్న ప్లాట్ నెంబర్ 1639 లో మాత్రం దాని పక్కన అంటే G+4 బిల్డింగ్ కుంగిపోయినట్టు కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే దాని పక్కన ఉన్న సెలార్ తవ్వకంలో వల్లనే మాత్రం ఈ బిల్డింగ్ మాత్రం సైడ్ కు వంగినట్టుగా కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే దాంతో ఈ రోజు ఉదయం నుంచి, ఎందుకంటే గత తెల్లవారుజామున బీఆర్కే న్యూస్ ఛానల్ చెప్పినట్టుగానే అధికారులు కావచ్చు, ఇటు హైడ్రా అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ అధికారులు, పోలీసుల బృందంతో మాత్రం ఆ G+4 బిల్డింగ్ ని మాత్రం కూల్చివేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఎలాంటి నష్టం కాకుండా ముందస్తు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ బిల్డింగ్ కు ఓనర్ సంబంధించిన స్వప్న, ఎందుకంటే తన ఊర్లో ఉన్న పొలాన్ని అమ్ముకొని కష్టపడి ఇల్లు కట్టుకొని మాత్రం ఉంటున్నాము, దీనికి ఖచ్చితంగా ఏదైతే పక్కన సెలార్ దవ్వి దీనికి పాల్పడ్డ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పియాలి అంటూ కూడా తన స్వప్న అయితే చెప్పుకుంటూ వచ్చింది. ఖచ్చితంగా, ఎందుకనంటే లేదంటే తన పిల్లలు, తన భర్త అందరం రోడ్డు మీదకి పడతామని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే అదే భవనంలో ఉంటున్న 3వ అంతస్తులో మాత్రం దాంట్లో ఒక వ్యక్తికి మాత్రం తీవ్ర గాయాలైనట్టు కూడా స్వప్న చెప్పడం జరిగింది. అయితే ముందస్తు జాగ్రత్తగా మాత్రం, అంటే ఇతర ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకుండా మాత్రం కూల్చివేయడానికి తను చివరికి అయితే ఒప్పుకోవడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో మాత్రం ఈ బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా హైడ్రాలిక్ బాహుబలి బుల్డోజర్ ని తీసుకొచ్చి అయితే అక్కడ పనులు మాత్రం సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే ఖాళీ చేయించినట్టు కూడా అధికారులు అయితే చెప్పారు. అయితే మరికొద్ది సేపట్లో మాత్రం ఎట్టకేలకు ఆ బిల్డింగ్ ని కూల్చివేసి, ఇప్పటికే ఆ గుంత ఏదైతే సెల్లార్ ని అయితే కూల్చివేయడం ఆ గుంతను మాత్రం కప్పేశారు. కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ ని కూడా కూల్చివేసే సమయం అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. అయితే క్రాంతి, భవనాన్ని కూల్చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే బిల్డింగ్ ఓనర్ అయినటువంటి స్వప్న కూడా ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లింది, అదేవిధంగా పక్కన ఉన్న బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో గుంతలు తీశారో ఆయన ఆస్తి నష్టానికి పరిహారం చెల్లించడానికి సిద్ధమయ్యారా, ఏమంటున్నారు?
రైట్ కిరణ్, ప్రస్తుతానికి ఎందుకనంటే ఖచ్చితంగా ఇది ఎందుకంటే అధిగమించిన సమయానికి అతను సెల్లార్లు తవ్వడం కావచ్చు. ఎందుకనంటే అతను తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా, ఎందుకనంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగానైతే చెల్లించాల్సి అయితే ఉంటుంది. బట్ దానికి అతను కూడా అంగీకరించినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇతరంగా ఏదైనప్పటికీ కూడా, ఎందుకనంటే ఇప్పుడు అది ఎప్పుడు కూలిపోతుందా అన్న దాంతో దీన్ని తుది నిర్ణయంగా తీసుకుంటున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కలలో కూడా మనం విజువల్ లో చూసుకున్నా కూడా ఆ షెడ్స్ కావచ్చు, లేదు అని అంటే పక్క సైడ్ లో ఉన్న బిల్డింగ్లకు కూడా ఇతరి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఒక బిల్డింగ్ వల్ల ఇతర బిల్డింగ్లు కావచ్చు, లేదు అంటే ప్రాణ నష్టం. ఎందుకంటే ఇప్పటికే అతను ఎక్కువగా తవ్వడంతో మాత్రం బిల్డింగ్ కుంగిపోయిన విషయాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఎలాంటి ప్రమాదకరం అయితే మాత్రం నిన్న జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ జరుగుంటే మాత్రం ప్రాణ నష్టంగా మాత్రం చాలా ఎక్కువగానే ఏర్పడే అవకాశం ఉండేది. కానీ అది జరగకుండా ఉండడానికైతే దీన్ని తొందరలోనే ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే తనకి కూల్చేసి అతను ఎవరైతే దీనికి పక్కన గుంతగా సెలార్ తవ్వడానికి ఇచ్చాడో అతను ఎంత ఇస్తాడు ఏంది అనేది మాత్రం చెప్పలేదు. కానీ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కిరణ్మయ్, అయితే క్రాంతి రాత్రి 8:30 టైంలో బిల్డింగ్ ఎప్పుడైతే పక్కగా ఒరుగుతుందో ఆ టైంలోనే ఒక వ్యక్తి బిల్డింగ్ పై నుంచి కంగారులో దూకి కింద పడ్డారు. ఆయన గాయపడినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. మరి ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ కిరణ్, ప్రస్తుతం ఏదైతే నిన్న రాత్రి పూట చూసుకున్నట్లయితే పెద్ద శబ్దం రావడంతో మాత్రం అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా మాత్రం భయం భ్రాంతులకు గురయ్యి పరుగులు తీసినట్టు కూడా అక్కడ స్థానికులు అయితే చెప్పారు. అదే విషయంలో 3వ అంతస్తులో ఉంటున్న ఒక రెంటర్ మాత్రం భయంతో మాత్రం కింద పడి అతన్ని సమీపంలోని హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నాడు. అతనికి గాయాలు మాత్రం తీవ్రంగా అయినట్టు కూడా వైద్యాధికారులు కావచ్చు, స్థానికులు చెప్తున్నారు. బట్ ఎలాంటి ప్రాణహాని మాత్రం లేదు అని కూడా ఇప్పటికే వైద్యులు కూడా నిర్ధారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. కిరణ్, మరికొద్ది సేపట్లోనైతే ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేసే పనిలో మాత్రం అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.